పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నాలుగవ బ్రాహ్మణము మంత్రం. అతహైనం ఉషస్థ చాక్రాయణ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తమ్మే వ్యాచక్ష్వ ఇతి. ఏషత ఆత్మా సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో య ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరో యో అపానేన అపానీతి సత ఆత్మా సర్వాంతరో యో వ్యానేన వ్యానీతి సత ఆత్మా సర్వాంతరో య ఉదానేన ఉదానితి సత ఆత్మా సర్వాంతర. ఏషత ఆత్మా సర్వాంతరః. అయితే ఈ ప్రపంచమంతా గ్రహాతి గ్రహాల చేత గ్రస్తమైంది. గ్రస్తమైంది. ఏమి గ్రహాలు ఎన్ని అంటే మనకు 19. ఎన్ని? 19. కానీ 19 గ్రహాల కంటే 8 గ్రహాలని చెప్పాడు కదా. అష్టౌ గ్రహాః అష్టౌ అతిగ్రహాః అని. ఈ 8 గ్రహాల ద్వారా 8 అతిగ్రహాలు అంటే శబ్దస్పర్శ రూపరస. ఈ ప్రపంచం అంతా ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలోనే ఉంది. నాకు ఈ ప్రపంచం వద్దు అంటే నా శబ్దస్పర్శ రూపరసగాలు నాకు వద్దు, ఈ ఇంద్రియాలు నాకు వద్దు, నాకు ఈ ప్రపంచమే వద్దు అని ఎవరికైతే ప్రపంచం పైన వైరాగ్యం కలిగిందో, నా స్వరూప జ్ఞానం లేని కారణాన అజ్ఞానవశాత్తు నాకంటే భిన్నంగా గ్రహాలు ఉన్నాయని, నాకంటే భిన్నంగా అతిగ్రహాలు ఉన్నాయని, నాకంటే భిన్నంగా 14 లోకాలు ఉన్నాయని, నాకంటే భిన్నంగా ఈ ప్రపంచం ఇది అది అన్ని రకరకాలుగా ఉన్నది, వాటిని పొందాలా వదిలిపెట్టాలని కోరికలతోటి నేను ఇదంతా తిరిగిన. వాస్తవికంగా నేను ఆత్మనే. నాకు గ్రహాలతో అవసరం లేదు, అతిగ్రహాలతో అవసరం లేదు. ఈ విషయ సుఖాల కంటే బ్రహ్మానంద సుఖం అన్నిటికంటే గొప్పది. ఇంట్లోనే తేనె తిట్ట పెట్టుకొని ఆ అడవికి ఎక్కడో ఆ తేనెని తీసుకురావడానికి వెళ్ళినట్టు నా స్వరూపమే ఆనంద స్వరూపం అయ్యుంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల వల్ల ఈ 14 లోకాలలో తేనెని ఎతికినట్టు సుఖాన్ని ఎతుకుతూ తిరగడం ఇది బుద్ధి తక్కువ పని, అజ్ఞానంతో కూడుకున్న పని అని ఆలోచన చేసుకొని మరి వాడు ఈ గ్రహాతి గ్రహాలతో కూడినటువంటి ప్రపంచాన్ని అంతా త్యాగం చేసి బంధవిముక్తుడు కావాలా. మరి ఆ బంధవిముక్తుడు కావాలంటే బంధవిముక్తికి సరిపడే జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని ఇక్కడ ప్రారంభించడానికి అవకాశం ఉంది ఈ మంత్రంలో. అర్థమైందా? అతహైనం ఉషస్థశ్చాక్రాయణ అంటే చక్రాయణుని కొడుకు ఉషస్థుడు యాజ్ఞవల్క్యేతి హోవాచ. ఓ యాజ్ఞవల్క్య అని ఆయన పిలిచిండు అనమాట. అయ్యా స్వామి, ఇప్పటి వరకు పరోక్షాన్ని గురించి ఆలోచన చేసినాం. అక్షాలంటే ఇంద్రియాలు, అక్షాలంటే మనస్సు బుద్ధి, ఈ మొత్తం 8 అక్షాలు మనకు. 8 అక్షాలంటే ఇంద్రియాలు. ఏమి మరి ఇప్పటి వరకు ఈ అతిగ్రహ ప్రపంచాన్ని గురించి విశేషంగా 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు, 3వ అధ్యాయంలో మరి 3వ బ్రాహ్మణం వరకు కూడా విశేషంగా వివరించుకున్నాం. ఇప్పుడు ఈ గ్రహాలతో సంబంధం లేకుండా సంబంధం లేకుండా దేని సన్నిధానంలో ఈ గ్రహాలు పనిచేస్తున్నాయో, దేని సన్నిధానంలో ఈ 14 లోకాలు పనిచేస్తున్నాయో ఆ యత్ సాక్షాత్ అపరోక్షాత్. ఒకటేమో పరోక్షం. జ్ఞానాలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పరోక్ష జ్ఞానం, ఒకటేమో అపరోక్ష జ్ఞానం.
ఎస్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఉంది కదా, బ్రహ్మ అంటే జ్ఞానం అని ఇక్కడ అర్థమైందా? య ఆత్మ సర్వాంతర, మరి ఆ ఆత్మ సర్వాంతరమై ఉండాల. తన్మేవి అచక్షువేతి, మరి దాని గురించి నాకు చెప్పమంటాడు అన్నమాట. అయితే ఇక్కడ అపరోక్షాద్ అనడంతో ఇప్పుడు ఒకటేమో అపరోక్ష జ్ఞానం ఉంది, ఇంకొకటేమో పరోక్ష జ్ఞానం ఉందని ఇలా స్పష్టమవుతుంది. పరోక్ష జ్ఞానం అనేది ఎట్లుంటుంది చెప్పండి? నేను వేరు అది వేరు, అది ఎట్లుంటుంది ఉదాహరణకి? భిన్నంగా కనపడుతూ ఉంటుంది నాకు. ఎట్లా ఉదాహరణకి? ఉదాహరణ అంటే మట్టి కుండ, మట్టి కుండ. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానం అనేది మనకు కలిగేది. ఇప్పుడు శరీరం జడం, బుద్ధి జడం, ఆ బుద్ధి సైన్యం కూడా అంతా జడం. అది మన చేత చైతన్యవంతమయ్యి వ్యవహారం చేస్తున్నాయి. ఒక కంటిపైన ఒక రూపం వాలిందనుకో, ఈ కన్నుపై రూపం మీద వాలదు. వాలితే ఇది గుడ్డోడు అయిపోతాడు వీడు. రెండు లొట్టలు పడాలి ఇక్కడ. రూపం వచ్చేసి ఏదైనా ఒక వస్తువు కంటి మీద వాలినప్పుడు అది ఆ వస్తువును మనసు లోపలికి తీసుకెళ్తుంది. మనసు తీసుకెళ్ళి బుద్ధికి సమర్పిస్తుంది. బుద్ధికి సమర్పించినప్పుడు మనము బుద్ధిలో ఎక్కడ ఉన్నాం మనం? అంతటా ఉన్నా కానీ బుద్ధిలో ప్రశస్తంగా ఉన్నాం కదా. ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ వస్తువును చూస్తాం మనం. బుద్ధిలో ఉన్న వస్తువును ఒకటేమో బుద్ధి చూస్తుంది, ఒకటేమో మనం చూస్తాం. ఆ బుద్ధి చూసినప్పుడేమో నేను కాశీకి వెళ్ళి కాశీని చూసినాను, రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం చూసినాను, అట్లా తిరుపతి వెళ్ళి తిరుపతి చూసినాను, యాదగిరిగుట్టకి వెళ్ళి లక్ష్మీనరసింహస్వామిని చూసినాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి చూసినాను, వీళ్ళ ఇంటికి వెళ్ళి చావు చూశాను, వాళ్ళ ఇంట్లో గారెలు చూశాను, వీళ్ళ ఇంట్లో పాయసం చూసా. ఈ విధంగా అది బుద్ధి అనుకుంటుంటుంది. ఎక్కడ అనుకుంటుంటుంది అది? బుద్ధిలోనే. దేన్ని చూసి అనుకుంటుంది అది? బయట వస్తువులు ఊహించుకుంటూ. అది బుద్ధి లోపలికి వెళ్ళిన తర్వాత అది బుద్ధి అయిపోయింది. బుద్ధి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ కాశీ అనేది ఎక్కడుంది? బుద్ధిలో ఉంది అన్నమాట. బుద్ధిలో ప్రవేశించింది. కంటిగుండా వెళ్ళిపోయింది, చెవుగుండా వెళ్ళిపోయింది. ఏమేమి ఉన్నాయో కాశీకి పోయిన తర్వాత ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాలన్నీ బుద్ధిలోకి వెళ్ళిన తర్వాత ఆ బుద్ధిలో ఒక వృత్తి ఏర్పడుతుంది. వృత్తి అంటే మనకు కాశీ కనబడుతున్నది కదా. ఇప్పుడు వృత్తికి విషయానికి తేడుందంటే, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్ బయట ఉంటేనే విషయం అంటారు. ఈ సెల్ ఫోన్ చూసి ఇట్లా కళ్ళు మనసులో అనుకున్నాం అనుకో, మనసులో కనబడుతుంది కదా. ఆ మనసులో కనబడితే దాన్ని వృత్తి అంటారు. వృత్తి విషయం ఏ ఆకారం ఉంటే ఆ ఆకారం, అది రూపాకారమా, రసాకారమా, గంధాకారమా, స్పర్శాకారమా, ఏదో ఆకారం ఉంటుంది కదా, దాన్ని వృత్తి అంటారు. విషయాకార వృత్తి. వృత్తి అంటే ఏంటంటే జ్ఞానం. వృత్తి అంటే ఏంది? జ్ఞానానికి పేరే వృత్తి. ఇప్పుడు జ్ఞానం అనేది జ్ఞానిని చూడలేదు. జ్ఞానము జ్ఞానిని చూడలేదు. ఇక్కడ జ్ఞానమేంది? కాశీ. జ్ఞానమేంది? రామేశ్వరం. జ్ఞానమేంది? తిరుపతి. జ్ఞానమేంది? యాదగిరిగుట్ట. జ్ఞానమేంది? వడ, పాయసం, ఇడ్లీ, దోశ, సాంబారు. జ్ఞానమేంది? భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, వ్యాపారం. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం అనేది జ్ఞానిని చూడలేదు. అది ఎందుకంటే వృత్తి, అది ఓన్లీ వృత్తి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా చిజ్జడ గ్రంథి అనేది ఇక్కడే ఉంది, ఇక్కడ వ్యవహారం ఉన్నదన్నమాట. మన మనస్సులో ఎంత జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం అనేది జ్ఞానిని అంటే మనల్ని గ్రహించలేదు, మనల్ని గ్రహించలేదు. అది వృత్తికి జ్ఞానం ఉంది, విషయ జ్ఞానం ఉంది కదా. జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో విషయ జ్ఞానం, ఒకటేమో స్వరూప జ్ఞానం. విషయ జ్ఞానమే పుడుతూ ఉంటుంది, సస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, సస్తూ ఉంటుంది. అది
ఇప్పుడు పోయిన జన్మలో మీ భార్య పేరు చెప్పండి. చెప్పలేము. అది పుట్టింది చచ్చిపోయిందా? అంతకుముందు జన్మలో ఏ లోకంలో ఉందని చెప్పింది. ఆ లోకం పుట్టింది చచ్చిపోయిందా? ఇక నువ్వు పుట్టినప్పటి నుండి అన్ని జ్ఞాపకం ఉన్నాయా? ఏం లేవు. అని కొన్ని పుట్టినవి చచ్చిపోయినాయా? ఈ జ్ఞానం అనేది విపరీతంగా కోటాను కోట్ల జ్ఞానాలు అనేటివి మనకు పుడతాయి అవును, మళ్ళీ చచ్చిపోతుంది. వృత్తి రూపంలో. పుడితే చచ్చిపోతుంది. అది కూడా జ్ఞానమే. అది కూడా జ్ఞానమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది అది కూడా జ్ఞానమే. ఈ జ్ఞానం ఏమవుతుందంటే పుడుతూ ఉంటుంది, సస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, సస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, సస్తూ ఉంటుంది, పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఎన్నో తారీఖు? ఈరోజు 27వ తారీఖు 8వ నెల కదా. ఇప్పుడు 2026 సంవత్సరం కదా. ఇప్పుడు సరిగ్గా ఇదే 27వ తారీఖు 8వ నెలల 2025 సంవత్సరంలో ఏమేమి చూసినారో చెప్పండి పొద్దున్న సాయంత్రం దాకా. అర్థమైందా? ఇప్పుడు జ్ఞానం ఉండిందా లేదా? పుట్టిందా పుట్టలేదా? అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. కానీ ఆ జ్ఞానం అనేది పుట్టింది, చచ్చిందనమాట. అయితే ఈ బుద్ధి ఉంది కదా, ఒకటేమో బుద్ధి కూడా వృత్తిని దర్శిస్తుంది. బుద్ధి కూడా వృత్తిని దర్శిస్తుంది. కానీ నేను చూస్తున్నా, నేను కాశీకి పోయినా, నేను రామేశ్వరం పోయినా, నేను పొడుగున్నా, నేను పొట్టుకున్నా, నేను దరిద్రుణ్ణి, నేను ధనవంతుణ్ణి, ఇది వా ఇల్లు, అది వా ఇది నా భార్య, ఇది నీ భార్య, ఇది నా డబ్బులు, ఇవన్నీ అది నేనుతో కలుపుకొని నేనుతో కలుపుకొని గ్రహిస్తుంది. నేనుతో కలుపుకొని గ్రహిస్తుంది. ఏది? బుద్ధి. మన బుద్ధి. ఎవరి బుద్ధి? మన బుద్ధి. మనకెన్ని బుద్ధులు ఉన్నాయి? ఒకటేనా? అదే పొరపాటు. అనేక బుద్ధులు ఉన్నాయి. ముందన్నదే కరెక్టు. ముందన్నదే నువ్వు సహజంగా మాట్లాడినావు. తర్వాత ఏదో కలుపుకొని మాట్లాడుతున్నావు. అర్థమైందా? ఈ విధంగా మనకి ఏమైందంటే ఈ జ్ఞానం అనేది 2 రకాలుగా ఉన్నది. ఒకటేమో విషయ జ్ఞానం, ఒకటేమో స్వరూప జ్ఞానం. ఈ విషయ జ్ఞానం ఉదయిస్తుంటుంది, అస్తమిస్తుంటుంది, ఉదయిస్తుంటుంది, అస్తమిస్తుంటుంది. కానీ స్వరూప జ్ఞానం మాత్రము మనకి ఎప్పటికి ఉంటుంది. ఈ విషయ జ్ఞానం అనేది మనకు జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది. కానీ స్వరూప జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. అంటే జ్ఞానం 2 రకాలైంది. అది జ్ఞానం మన స్వరూపమే. మళ్ళీ మన స్వరూపమే. జడానికి జ్ఞానం ఉండదు కదా. బుద్ధి జడము, ఇంద్రియాలు జడము, ప్రపంచం అంతా జడం కదా. దానికే జ్ఞానం ఉండదు, మనకే జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానం అనేది ఇది ఉదయిస్తూ ఉంటుంది, సస్తూ ఉంటుంది మన లోపటనే. కాకపోతే బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి నేను కలుపుకొని మాట్లాడుతుంది. మనమేమో నేను లేకుండా చూస్తాం అంతే. నేను అనేది లేకుండా చూస్తుంటాం. ఆ విషయాన్ని అంటే వృత్తిని మనసు లోపట ఏదో ఆ షాపుకు పోతే జిలేబీ కనబడింది, జిలేబీ కనబడుతుంది. ఆ నాలికకు నీళ్లు ఊరుతున్నాయి. నాలికకు అంటే బుద్ధికే నీళ్లు ఊరుతున్నాయి. బుద్ధి మారింది. బుద్ధి చూసినప్పుడు ఒక రకంగా ఉంది, చూసిన తర్వాత ఒక రకంగా ఉంది. కానీ మనం అట్లా మారం. బుద్ధి చూసి మారుద్ది. సత్వగుణంగా మారుతుంది, రజోగుణంగా మారుతుంది. అంటే కావాలని అంటది, వద్దని అంటది, నాకెందుకులే అంటది, ఏదో అంటది. దానికి జ్ఞానం ఉంది. కానీ దాంట్లో బుద్ధిలో ఉండే జ్ఞానం మారుతూ ఉంటుంది. క్షణక్షణం మారుతూ ఉంటుంది. పొద్దునున్న బుద్ధి మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం బుద్ధి సాయంత్రం ఉండదు. క్షణక్షణం అనేది మారుతూ ఉంటుందన్నమాట. దానికి జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానం అనేది వికారాలతో కూడిన జ్ఞానం ఉంటుంది. వికారాలు అంటే ఏదో రకంగా మారుతుంది. కానీ మన చైతన్య స్వరూపమైన మనం ఉన్నాం కదా, మన లోపల ఎలాంటి మార్పు లేదు. మనకు జ్ఞానం ఉంది, బుద్ధికి జ్ఞానం ఉంది, మనకు జ్ఞానం ఉంది. కానీ మన జ్ఞానం ఏది కేవలం చూసేదే కానీ పరిణామం పొందేది కాదు. ఇక్కడ ఏమంటుండంటే, అయ్యా స్వామి యాజ్ఞవల్క్య, సరే ఇప్పటివరకు అయితే కర్మకాండన గురించి ఎక్కడెక్కడో అన్నీ అందరూ అడిగారు కదా, వాటికి సారికి సమాధానం చెప్పిండు. నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు ఇంతకుముందు అడిగిన ప్రపంచం అంతా గ్రహాల ప్రపంచం. గ్రహాల ప్రపంచం. ఇక్కడ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. సాక్షాత్ అపరోక్షం. పరోక్షం అంటే ఏంటి అంటే ఇంద్రియాలతోటి
సంబంధమై జ్ఞానం కలిగితే పరోక్ష జ్ఞానం అంటారు. అవును. ఏ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, ఉదాహరణకి జాగ్రత్తలో స్వప్నంలో మనకు జ్ఞానం కలుగుతుంది, కానీ అది దానికి శరీరం తోడు కావాలా, మనస్సు తోడు కావాలా, ప్రపంచం తోడు కావాలా. కానీ సుషుప్తికి సమాధికి పోతే మనం ఉంటాం కదా అప్పుడు అది సాక్షాత్ అపరోక్ష జ్ఞానం. అంతే. అపరోక్ష జ్ఞానం దాని పేరు బ్రహ్మ. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అవునండి. ఆ బ్రహ్మ ఎవరు? ఆత్మ. మనం. ఆ బ్రహ్మ ఎవరు? మనమే. ఏ ఆత్మ సర్వాంతర. ఇప్పుడు సర్వాంతర అంటే ఏంటంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, 19. మళ్ళీ ఒకటి శరీరం. శరీరం. వీటన్నిట్లో లోపట ఉంది. అవును. మొత్తం ఇప్పుడు ఆత్మ కంఠం లేకపోతే చక్షుర్ బ్రహ్మ కాదు, కాదు. చెవులు లేకపోతే శ్రోత్ర బ్రహ్మ కాదు, నాలుక మీద లేకపోతే రసన బ్రహ్మ కాదు, ముక్కు దగ్గర లేకపోతే గ్రాణ బ్రహ్మ కాదు. ఎక్కడ ఆత్మ లేదో చచ్చిపోతుంది. అవునండి. ఒక చెట్టు నుండి ఒక కొమ్మ నరికేస్తే ఆ కొమ్మ ఎట్లయితే ఎండిపోతుందో, ఈ శరీరంలో దేనికి ఆత్మ నుండి దూరం అయినా అది ఎంబడి ఎండిపోతుంది. అవును. అంటే ఇప్పుడు అన్నిట్లల్లో ఆత్మ ఉంది. కళ్ళల్లో ఆత్మ ఉంది, ముక్కుల్లో ఆత్మ ఉంది, చెవుల్లో ఆత్మ ఉంది, శరీరంలో నఖశిఖ పర్యంతం సర్వంలో వ్యాపించింది. ఇదో ఏ ఆత్మ సర్వాంతర. సర్వం అంటే మన సర్వం. మన సర్వం ఏంది? మన స్థూల శరీరము, మన సూక్ష్మ శరీరంలో లోపటి నుండి బయట కణంలో వ్యాపించి ఉన్నది కదా, అది సర్వాంతర. తమ్మేవి ఆచక్ష్వేతి. అయ్యా దీన్ని గురించి చెప్పిగా ఈ గ్రహాల గొడవ అవసరం లేదు, ఇక అది అయిపోయింది కదా. దేనితోటి ఈ గ్రహాలు పనిచేస్తున్నాయో, దేని కొరకు పనిచేస్తున్నాయో, దేని చేత పనిచేస్తున్నాయో, ఈ అపరోక్షమైనటువంటి ఆత్మ మనం ఉన్నాం కదా, అది దాని గురించి వ్యాచక్ష అంటే కొంచెం విశేషంగా చెప్పమంటాడు. అంటే దానికి అన్నాడు, అదేం ప్రశ్ననయ్యా బాబు, ఏదో ఇంత పెద్దగా సాగదీస్తున్నావు, అదేదో నువ్వే కదా అంటుండు. ఏషత ఆత్మ. ఏష తే అంటే తవ, తే తవ, తే తవ. తవ అంటే నీ శరీరానికి ఆత్మ, నీ ఇంద్రియాలకు ఆత్మ, అంటే నీ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉంది కదా, ఆత్మే కదయా, ఇంకేముంది అంటున్నాడు. నీ స్థూల శరీరానికి ఏ ఆత్మ అదే అపరోక్ష బ్రహ్మ, నీ సూక్ష్మ శరీరానికి ఏ అదే అపరోక్షాత్ బ్రహ్మ. నువ్వే స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో వ్యాపించి ఉండడం వల్ల అవి చైతన్యవంతమయ్యి అవి వ్యవహారం చేస్తున్నాయి. అదే కదా నువ్వు. ఇదేందుకు పెద్దగా ప్రశ్న వేస్తున్నావు ఏంటిది? ఏషతాత్మ సర్వాంతర, ఇదే కదా. నీ నఖశిఖ పర్యంతం అంతా వ్యాపించి ఉన్న నీ శరీరం నిండా, నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల నిండా వ్యాపించి ఉన్న ఆత్మ అదే కదా, అదే నువ్వే కదా, ఇంకేంటిది అంటున్నావు అనమాట. రే కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో. నువ్వు చెప్తివయ్యా బాబు, నువ్వు చెప్తే నాకు అర్థం కావద్దు, నువ్వు చెప్తే నాకు అర్థం కావద్దు. నఖశిఖ పర్యంతం ఆత్మ ఉన్నదంటే అది ఎట్లా ఉంది కొంచెం చెప్పాలి కదా. ఎట్లా ఉంది అంటే యప్రాణేన ప్రాణితి. అంటే యహ అంటే ఎవడు, అంటే ఏ ఆత్మ అంటే నువ్వే అని. ఎవడు ఆత్మ ప్రాణేన ప్రాణితి అంటే ప్రాణాన్ని నడిపిస్తుంది. ప్రాణాన్ని నడిపిస్తుంటే ఉదాహరణకి ఎట్లా నడిపిస్తుంది అంటే, ఇప్పుడు పైన ఫ్యాన్ ఉందనుకో, ఆ ఫ్యాన్లో కరెంట్ ఉండి నడిపిస్తుంది. అంటే అంటున్నాం కానీ కరెంటు నడిపిస్తుంది. అది కరెంటు ఉంటే చాలా అదే నడుస్తుంది. అట్లా నడిపించడం ఇడ మనకు ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన వాయువులు ఉన్నాయి కదా, ఇవి సమానంగా పనిచేస్తున్నాయి. ప్రాణమేమో నాభికి పైన ఉంటుంది, అపానమేమో నాభికి కింద ఉంటుంది, వ్యానమేమో నాభి దగ్గర అది కిందికి ఇది పైకి జారిపోకుండా కట్టేస్తుంది దాన్ని. అర్థమైందా? దేనిపైన ఇది చేస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రాణం లేకున్నా చచ్చిపోతాడు వీడు, అపానం ఫెయిల్ అయినా చచ్చిపోతాడు, వ్యానం ఫెయిల్ అయినా చచ్చిపోతాడు, ఉదాహరణం ఫెయిల్ అయినా చచ్చిపోతాడు, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అర్థమైందా? ఉదాహరణ ఫెయిల్ అయితే బ్రెయిన్ డెడ్ అవుతుంది. సమానం లేకపోతే ఆ చచ్చిపోతాడు, ఏది లేదు. మరి
ఇవి సమానంగా పనిచేస్తున్నాయి కదా. ఎవడి భయం చేత పనిచేస్తున్నాయి, ఎవరి చేత పనిచేస్తున్నాయి, ఎవడి వల్ల పనిచేస్తున్నాయి, ఎవడు ఉంటే పనిచేస్తున్నాయి, ఎవడి సన్నిధానంలో పనిచేస్తున్నాయి. అదే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటున్నాడు. ఏమి ఏ ప్రాణేన న ప్రాణితి సత ఆత్మ, అదే త అంటే తే, నీ శరీరానికి, నీ ఇంద్రియాలకు, నీ స్థూల సూక్ష్మ శరీరాలకు అదే ఆత్మ పోయే అన్నాడు. అర్థమైందా? యో అపానేన అపానీతి. మరి ఆ విధంగానే అపాన వాయువు కూడా ఆగిపోయింది అనుకో, చచ్చిపోతారు అయ్యగాడు. అపానం ఆగిపోతే 4-5 రోజుల్లో అయ్యగారు పోవాల్సిందే కదా, ఉండడిగా. మరి అపానం చీచి అనుకుంటాం కదా మనము, అది లేకపోతే సస్తం, ఆ దెబ్బకి చచ్చిపోతాం మనం. అపానం చీచి అది రాకుంటే బాగుండు అనుకుంటాం కదా, అది ఆగిపోతే అయ్యగారు గ్యారంటీగా చచ్చిపోతారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉండే, నరసారెడ్డి గారు అని, ఆయన కొడుకు డాక్టర్ దయాకర్ రెడ్డి. ఆయనకు అపానం ఆగిపోయింది. అపానం ఆగిపోతే డాక్టర్ దగ్గరికి పోయినరు. డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేసినారు. ఎంత ట్రీట్మెంట్ చేసినా అపానం అనేది స్టార్ట్ కాలే. ఇక మీరు ఏమన్నా చేయండి అయ్యా, ఒక్కసారి కానీ అపానం స్టార్ట్ అయితే బతుకుతారు తప్ప, లేకపోతే చచ్చిపోతారని చెప్పిండు. చచ్చిపోతే ఈయన పాపం ఈయన గట్టిగా గవ్వలించుకుంటాట. గట్టిగా గవ్వలించుకుంటే ఈయన పొట్టకు ఆయన పొట్టకు ఇట్లా తగిలి అది ఏం క్రియ జరిగిందో అపానం స్టార్ట్ అయింది. ఒకసారి అపానం స్టార్ట్ అయింది, కానీ ఆ అపానం ఆగిపోవడం వల్ల ఇదైతే మెదడు ఉంది కదా, దెబ్బతిన్నది కదా, అది రికవర్ కాలేదంట సరిగా. చూసావా? ఇది జరిగిన సంఘటన నరసారెడ్డి చెప్పింది నాకు. అర్థమైందా? అపానం అంటే ఏందనుకుంటాం, మామూలు కాదనమాట అది. ఈ విధంగా శరీరంలో ప్రాణం లేకున్నా, అపానం లేకున్నా, వ్యానం లేకున్నా, ఉదానం లేకున్నా, సమానం లేకున్నా, ఏది లేకున్నా అయ్యగారు ఈ శరీరంలో ఉండడానికి వీలు లేదు. మరి ఎవడుంటే ఈ ప్రాణం నడుస్తుంది అంటే, ఈ ప్రాణానికి ఆత్మేది, అపానానికి ఆత్మేది, వ్యానానికి ఆత్మేది, ఉదానానికి ఆత్మేది, సమానానికి ఆత్మేది. అదే నీ శరీరానికి, నీ మనస్సుకు ఆత్మపు అని చెప్తాడు. ఏషదాత్మా సర్వాంతర సత ఆత్మా సర్వాంతరో యో వ్యానేన వ్యానీతి. ఇప్పుడు వ్యానేన వ్యానితి అని ఉండాలా, అపానేన అపానితి అని ఉండాలా. నీకు గుడిదీర్ఘం వచ్చింది కదా, అది ఛాందసం ఏదో వచ్చింది మొట్టమొదటి ఉండదు. యో అపానేన అపానీతి అన్నాడు కదా, నీకి గుడిదీర్ఘ ఉంది కదా, అది అవసరం లేదు వ్యాకరణ ప్రకారంగా. అపానితి అని ఉండాలి. ఇవన్నీ ఛాందసం, ఇక దాన్ని తప్పు పట్టొద్దని చెప్పిండ్రు. వేదం ఉంది, దాన్ని అట్లా అర్థం చేసుకోవాలా, అది తప్పు శబ్దం కాదని చెప్తున్నాను. అక్కడ మాత్రం ఉంది, అందుకని ముందే చెప్తున్నా. సత ఆత్మ సర్వాంతరో యో ఉదానేన ఉదానితి. వ్యానం ఆగిపోతే ఉదానం ఆగిపోద్ది. అర్థమైందా? ఉదానం అంటే ఉత్తు మనకు దగ్గులు, తుమ్ములు, కండ్లు పనిచేస్తున్నాయి, మెదడు పనిచేస్తుంది కదా, అది దాన్ని ఉదానం అంటారు అన్నమాట, మెదడు. సత ఆత్మ సర్వాంతర యా సమానేన సమానితి సత ఆత్మ సర్వాంతర ఏ కూర్మేన కూర్మానితి సత ఆత్మ సర్వాంతర యా కృకలేన కూర్మ కృకల దేవదత్త ధనంజయ ఇంకా పంచ ఉపవాయాలు ఉన్నాయి కదా, అన్నిటినీ ఆ విధంగానే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏదైతే ప్రాణాన్ని నడిపిస్తుందో, ఏది అపానాన్ని నడిపిస్తుందో, ఏది వ్యానాన్ని నడిపిస్తుందో, ఏది ఉదానాన్ని నడిపిస్తుందో, ఏది సమానాన్ని నడిపిస్తుందో, అదే నీ శరీరాన్ని, నీ మనస్సును నడిపించే ఆత్మ, అదేనయ్యా అపరోక్ష బ్రహ్మ అని చెప్పిండాను. అర్థమైంది కదా? సదా ఆత్మ సర్వాంతర. దీంట్లో దాని విశేషం అంతా మనతో మాట్లాడుకున్నాం. దీంట్లో విశేషం ఇంకేమీ లేదు, ఇంతవరకే ఉంది. ఇక్కడ లాస్ట్లో యో వ్యానేన వ్యానించి ఛాందసం దైర్ఘ్యం అని చెప్పి వదిలిపెట్టేసిండు. ఇక్కడ ఏది శాంకర భాష్యం లాస్ట్ 534 పేర్లు లాస్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ కార్యకరణ సంఘాతం ఎంతుందో, కార్యకరణ సంఘాతం ఎంతుందో, కార్యం అంటే శరీరం, కరణం అంటే సూక్ష్మ శరీరం, కార్యం అంటే స్థూల శరీరము, కారణం అంటే సూక్ష్మ శరీరం. ఈ ఏ విధంగా ప్రాణాలను అర్థం చేసుకున్నామో ఆ విధంగానే
అయితే ఇప్పుడు ఒక ప్రాణాపానాలే కాకుండా పూల స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఎంత ఉన్నదో అంత కూడా దేని చేత నడుస్తున్నది అంటే ఆత్మచేత. అంతే. ఆ ఆత్మ ఎవరంటే నేనే. అపరోక్షాత్ అపరోక్షాత్ అంటే అన్నిటికంటే దగ్గర. అవునండి. అన్నిటికంటే దగ్గర. దగ్గర. ప్రపంచంలో అన్నిటికంటే దగ్గర ఏది? నేనే. రూపానికంటే కన్ను దగ్గర, శబ్దానికంటే చెవి దగ్గర, దగ్గర, వాసన కంటే ముక్కు దగ్గర, రసానికంటే రుచి కంటే నాలుక దగ్గర, స్పర్శ కంటే చర్మం దగ్గర. దగ్గర. మరి ఈ కంటి కంటే మనస్సు దగ్గర, కంటి కంటే మనస్సు దగ్గర, మనస్సు కంటే బుద్ధి దగ్గర, దగ్గర. అన్నిటికంటే దగ్గర ఏది? బుద్ధి. బుద్ధి. దానికంటే కూడా మానవ దగ్గర, మనవి దగ్గర. మనమే దగ్గర. అది అన్నమాట. ఏవి? అవ్యవహితం. 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 అవ్యవహితం అన్నమాట. అంటే దూరం ఉండకూడదు. వ్యవహితం అంటే దూరం. ఇప్పుడు రూపం మనకు దూరము. వ్యవహితం అంటే దూరం. దూరం. వ్యవహితం అంటే దూరం, అవ్యవహితం అంటే దగ్గర. ఇప్పుడు రూపం దూరంగా ఉంటుంది, మళ్ళీ అది కన్ను దగ్గరికి రావాలా, అది మనసు రావాలా, అది బుద్ధికి రావాలా, ఇదంతా వ్యవహితం అంటారు అనమాట. మనకు మనం ఏం వ్యవహితం ఉంటుంది? అదే అనమాట ఇక్కడ చెప్పేది. అంటే ఈ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలా. ఇంకొకటి ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో ఏది కూడా ఆత్మ లేకపోతే పనిచేయదు. అది ఎట్లా పనిచేయదు అనే దానికి ఈ శంకరాచార్య వారు దారు యంత్రవత అన్నాడు. దారు యంత్రం అంటే ఏంది? దారు అంటే కర్ర. దారు అంటే దేన్ని అంటారు? కర్రని అంటారు. ఈ కర్రతోటి యంత్రాలు ఏమన్నా చూసినా మనం? నేను చిన్నప్పుడు చూసిన. మేము చిన్నప్పుడు మా తల్లిగారు ఉండేది. ఆ తల్లిగారికి ఒక చెల్లెలు ఉండేది, ఒక చెల్లెలు. వాళ్ళకి పొలాలు ఉండేటివి. వాళ్ళ పొలాలు ఒక చెరువు ఉండేది. ఆ చెరువు కింద వీళ్ళ పొలాలు. అయితే నీళ్ళు ఊరేది. ఆ చెరువు కిందనే కదా నీళ్ళు ఊరితే గుంట మాదిరి నీళ్ళు ఉంటే ఆ నీళ్ళ నుండి వీళ్ళు పొలాలు వారించుకునేది. అయితే కొంచెం ఎత్తు ఉంటుంది కదా, కొంచెం ఎత్తు దానికి ఈ దారు యంత్రాలు వాడేవాళ్ళు. దారు యంత్రాలు అంటే ఏం చేస్తారంటే ఒకటి నిలువ కర్ర, ఇట్లా పైన ఇట్లా పంగల కర్ర ఉంటుంది, మళ్ళీ దానికి ఒకటి పొడుగుటి కర్ర ఒకటి సర్రగా పెట్టేసి కర్ర కట్టి ఆ కింద బాగా బరువు వేసుకుంటారు మొదల దగ్గర. ఆ కిందనేమో దానికి ఒకటి మళ్ళీ ఒకటి నిలువు కర్ర కట్టి కింద ఒకటి బొక్కెన ఉంటుంది. బొక్కెన ఆ బొక్కెన ఉంటుంది. బొక్కెన ఉంటే మనం నిలబడడానికి లోపల నీళ్ళలో నిలబడడానికి ఏదో కొంచెం మంచం కర్ర లెక్క కట్టేది. మేము అక్కడికి వెళ్ళి ఆ కర్ర మీద నిలబడి పిల్లలు నేర్చుకునేది అనమాట. అది ఇట్లా 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 లాగి దాన్ని ముంచి ఇట్లాంటి పైకి వెళ్ళిపోయేది. వెనక బరువు ఉంటుందిగా, లాగడమే పని, పోవడం పెద్ద పని. పోసి మళ్ళీ పోసేది ఇట్లా. ఈ విధంగా లాగను ముంచను పొయ్యను, లాగను ముంచను పొయ్యను దారు యంత్రం అంటుంది దాన్ని. ఆ దారు యంత్రం స్వయంగా నీళ్ళు తోడుతుందా? అది యంత్రమే స్వయంగా నీళ్ళు తోడుతుందా? ఆ విధంగా నేను కన్ను రూపాలను తోడుతుందా? చెవు శబ్దాలను తోడుతుందా? నాలుక ముక్కుల వాసనను తోడుతుందా? నాలుక రుసులను తోడుతుందా? చర్మం స్పర్శను తోడుతుందా? మనసు సంకల్పాలను తోడుతుందా? బుద్ధి నిశ్చయాలను తోడుతుందా? ఇది తోడాలంటే ఇప్పుడు ఎన్ని దారు యంత్రాలు ఉండేది కూడా మనకు ఒకటి కాదు నారాయణ. కన్ను ఒక దారి యంత్రము, చెవ్వొక దారి యంత్రము, ముక్కొక దారి యంత్రము, నోరొక దారి యంత్రము, కర్మేంద్రియాలు దారి యంత్రాలు, జ్ఞానేంద్రియాలు దారి యంత్రాలు, పంచ ప్రాణాలు దారి యంత్రాలు, పంచ ఉపపానాలు దారు యంత్రాలు. ఓరే పెద్ద ఎన్ని దారు యంత్రాలు నడుస్తున్నాయి అనుకున్నావు లోపల. ఈ దారు యంత్రాలు స్వయంగా నడవలేవు కదా, నడపాలి కదా. సత ఆత్మ సర్వాంతర, అదే పోయ్యా నువ్వు అని దారు యంత్రాన్ని చాలా చక్కగా శంకరాచార్యుల వారు విలక్షణేన దారు యంత్రవత్ ప్రాణాదిచేష్టాం ప్రతిపద్యతే తస్మాత్ సో అస్తి కార్యకరణ సంఘాత విలక్షణ యశ్చేష్టయతి అని చెప్పేసిండు. యశ్చేష్టయతి. ఈ విధంగా వాటిని అన్నిటినీ కదిలిచ్చేది చేయించేది ఒకటి ఉండాలి కదయ్యా. దారు యంత్రం స్వయంగా నడవనట్టుగానే ఈ స్థూల సూక్ష్మ కారణాలు కూడా స్వయంగా నడవయి అన్నిటికో ఆత్మ ఉండాలి కదా. అదే పోనీ ఆత్మ అని చెప్పేసిండు. ఎవరు? యాజ్ఞవల్క్యుడు. ఎవరికి? ఉషస్థునికి. ఎవరు ఆయన?
చక్రాయనుని కొడుకు అన్నమాట. అయితే ఈ విధంగా చెప్పడం బట్టి ఆయనకు కొంచెం భ్రమ కలిగింది. ఎవరికి? ఉషస్థుడికి భ్రమ కలిగింది అనమాట. భ్రమ కలిగి రెండో మంత్రంలో అడుగుతుండనమాట. సహోవాచ ఉషశ్చక్రాయణ యథా విభ్రూయాత్ అసౌ గౌః అసౌ అశ్వ ఇతి ఏవమేవ ఏతత్ వ్యపదిష్టం భవతి యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తన్మే వ్యాచక్ష్వ ఇతి. వీటికి ప్రశ్న అయిపోయింది. సమాధానం ఏషత ఆత్మ సర్వాంతరః. వీటికి మళ్ళీ ప్రశ్న కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. ఇది ప్రశ్న. తన సమాధానం న దృష్టే ద్రష్టారం పశ్యే న శ్రుతే శ్రోతారం శృణుయా న మతే మంతారం మన్వీథ న విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాః ఏషత ఆత్మా సర్వాంతరో అతో అన్యత్ ఆర్తం తతో ఉషస్తః చాక్రాయణః ఉపరరామ. ఈ దీంట్లో ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, ఏందయ్యా బాబు నువ్వు సాక్షాత్ పరోక్షాత్ అపరోక్షమైన బ్రహ్మను గురించి అడిగితే యథా విభ్రూయాత్ మరి నువ్వు ఎట్లా చెప్పేది ఉందంటే అసౌ గౌః అసౌ అశ్వః అంటే ఈ నడిచేది ఆవు, ఆ పరిగెత్తేది గుర్రము. ఈ నడిచేది ఆవు అనేది పరోక్షమా కాదా? పరోక్షమే. ఆ నడిచేది గుర్రము అంటే పరోక్షమా కాదా? ఈ ప్రాణాన్ని నడిపించేది ఆత్మ, అపానాన్ని నడిపించేది ఆత్మ, ఉదానాన్ని నడిపించేది ఆత్మ, సమానాన్ని నడిపించేది ఆత్మ, స్థూల శరీరం నడిపించేది ఆత్మ, సూక్ష్మ శరీరం నడిపించే ఇది కూడా గట్లే ఉన్నదయ్యా. ఇది కూడా ఏదో నువ్వు అపరోక్ష బ్రహ్మం చెప్పమంటే అదో నడిచేది ఆవు, ఆ పరిగెత్తేది గుర్రం అన్నట్టు ఏమేమో చెప్తున్నావయ్యా. ఇది ఏందయ్యా బాబు? ఇది నేను అడిగింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. నువ్వు గోవుల మీద ఆశతోటి నన్ను భ్రమలు పెడుతున్నావు. నువ్వు గోవులు వెయ్యి ఆవులను తోలుకపోవాలని ఏదోటి సమాధానం చెప్పి దాటవేస్తావని ఉపాయం చేసినావు. అది ధర్మమో కాదు. నేను నిలదీసి అడుగుతున్న సభల కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు. అపరోక్ష నువ్వు పరోక్షంగా చెప్పినట్టు చెప్తే ఎట్లా? అర్థమైందా? ఈడ అర్థమైందా? సహోవాచ యదా విబ్రూయాత్ అసౌ గౌః అసౌ అశ్వ ఇత్యేవమేవైతత్ వ్యపదిష్టం భవతి యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః తన్మే వ్యాచక్ష్వ. నువ్వు పరోక్షాన్ని చెప్పినట్టు చెప్తున్నావు అంటే కంటికి ఎదురుగున్న విషయాన్ని చెప్పినట్టు చెప్తున్నావు, ఇంద్రియాలకు విషయం చెప్పినట్టు చెప్తున్నావు. నేనేమో అపరోక్షాన్ని గురించి అడిగితే నువ్వు పరోక్షాన్ని ఉదాహరణ అది నడిచేదావు, పరిగెత్తేది గుర్రం అన్నట్టుగా ఈ ప్రాణాన్ని నడిపించేది ఆత్మ, అపానాన్ని నడిపించేది ఆత్మ. ఏందయ్యా ఇది? నువ్వు పెద్ద పండితుడు అనుకొని నిన్ను అడిగితే నువ్వు ఇట్లనా సమాధానం చెప్పేది? నువ్వు ఆవుల ఆశ కోసము ఇది ఏంటదే అని అడుగుతున్నాడు అనమాట. ఈ యాజ్ఞవల్కుని సభలో నిలదీస్తుండు ఆయన. ఎవరు? ఉషస్థుడు. ఆయన ఉన్నాడు అనమాట. ఏషత ఆత్మ సర్వాంతర. నేను చేసిన ప్రతిజ్ఞ ప్రకారంగానే ఉన్నాయా. నువ్వు అడిగినావు అపరోక్ష బ్రహ్మను, నేను చెప్పింది కూడా అపరోక్ష బ్రహ్మనే. నేను నా లైన్ తప్పడం లేదు, నా మార్గాన్ని తప్పడం లేదు, నా ప్రతిజ్ఞను తప్పడం లేదు. నువ్వు ఏది అడిగినావో నేను అదే చెప్పిన. నువ్వేది అడిగినావో అదే చెప్పిన. మరి ఇది ఎట్లయ్యా? కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. నువ్వు చెప్పింది సర్వాంతరాన్ని గురించి అడిగితే నడిచేది ఆవు, పరిగెత్తేది అశ్వం అన్నట్టు నువ్వు పరోక్ష విషయం చెప్పినట్టు చెప్తే ఇది ఏంది? సర్వాంతరం ఎట్లయింది? ఇది సర్వాంతరం ఎట్లయింది?
అంటే స్థూల సూక్ష్మ శరీరాల నుండి వ్యాపించి ఉన్న ఆత్మని చెప్పమంటే నడిచే దాన్ని నడిపించేది దీన్ని నడిపించేది అన్నట్టు ఇంకో పరోక్షంగా చెప్పినట్టున్నావు కదా అని చెప్తుండనమాట. సహోవాచ ఉత్తస్యాగ్రహణ యథాకశ్చిదన్యత ప్రతిజ్ఞాయ పూర్వం పునర్విప్రతిపన్నో బ్రూయాత్ అన్యథా అసౌ గౌః అసౌ అశ్వో యశ్చరతి ధావతీతి వా పూర్వం ప్రత్యక్షం దర్శయామీతి ప్రతిజ్ఞాయ పశ్చాచ్చరణాదిలింగైర్వ్యపదిశతి ఏవమేవైతత్ బ్రహ్మ ప్రాణాదిలింగైర్వ్యపదిష్టం భవతి త్వయా కిం బహునా త్యక్త్వా గోతృష్ణా నిమిత్తం వ్యాజ్యం. గోతృష్ణ ఆవులను తోలుకపోవాలని ఆశ పుట్టి ఇవన్నీ వ్యవహారం చేస్తున్నాం మహానుభావ. ఆ ఆశ వదిలిపెట్టేసి ఏదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మయ ఆత్మ సర్వాంతరస్తన్ని సూటిగా సమాధానం చెప్పు, నాకు సూటిగా సమాధానం చెప్పు అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు దీనికి అన్నాడు, అయ్యా నేను సూటిగానే చెప్తున్నా, నేను సూటిగానే చెప్తున్నా. ఒక ఆవును పట్టుకొచ్చి ఆవు కొమ్మును పట్టుకొని ఇది ఆవు అని చూపిస్తే ఎంత తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నో పశువులు ఉన్నాయి, ఎన్నో పశువులలో ఏది ఆవు అని వీడు తెలియకపోతే వీడిని తీసుకుపోయి ఒక ఆవు కొమ్మును పట్టుకొని ఇది ఆవు అని చూపిస్తే ఎంత తేలిగ్గా అర్థమవుతుంది. అట్లా నువ్వు చూపించమంటున్నావు, అది ఎట్లా వీలవుతుంది అంటున్నావు. ఎందుకంటే ఆవు అనేది పరోక్షం, ఇది అపరోక్షం కదా. నువ్వు అట్లా ఆవు కొమ్మును పట్టుకొని చేతిలో ఉసిరికాయ పెట్టి ఇది ఉసిరికాయ చూడు అన్నట్టు ఎట్లా చూపి వస్తుందయ్యా ఇది? అట్లా చూపించడానికి వీలు పడదు. న దృష్టే ద్రష్టారం పశ్యేత్, న దృష్టే ద్రష్టారం పశ్యేత్. ఇప్పుడు ద్రష్టారో ద్రష్టారః, ఇక్కడ త్వచ్ ప్రత్యయం ఆదేశమైంది. ఇక్కడ ఏం ప్రత్యయం? త్వచ్ ప్రత్యయం. అయితే ఇక్కడ నా దృష్టేర్ ద్రష్టారం పశ్య, దృష్టి అంటే ఏంటి చెప్పండి? దృష్టి జ్ఞానాన్ని దృష్టి అంటారు. ఏ జ్ఞానాన్ని? నా అపరోక్ష జ్ఞానం కాదు, పరోక్ష జ్ఞానాన్ని దృష్టి అంటామా? పరోక్ష జ్ఞానాన్ని దృష్టి అంటామా? పరోక్ష జ్ఞానం అంటే ఏంది? ఇతరుడిని చూడడం. ఇప్పుడు పరోక్ష జ్ఞానం అంటే కంటికి రూపము, చెవికి శబ్దము, నాలికకి రుచి, ముక్కుకు వాసన, ఇది పరోక్షం కదా. ఇది ఎప్పుడు జ్ఞానం అవుతుంది అంటే మనసులోకి వెళ్ళి వృత్తి అయిన తర్వాతనే జ్ఞానం అవుతుంది. మనసులోకి వెళ్ళిన తర్వాత ఈ వృత్తి జ్ఞానాన్ని దృష్టి అంటారు. వృత్తి జ్ఞానాన్ని దృష్టి అంటారు. వృత్తి జ్ఞానాన్ని దృష్టి అంటారు అన్నమాట. ఈ వృత్తి జ్ఞానం ఉంది కదా, వృత్తి జ్ఞానము అది ద్రష్టను చూపించలేదు. వృత్తి జడము, వృత్తి జడం. నువ్వు ఎంతకాలం గురువు దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి నువ్వు వృత్తి చేసుకున్నావు అనుకో, బుద్ధి అహం బ్రహ్మాస్మి అని బుద్ధి కోటి సంవత్సరాలు నేను బ్రహ్మనని బుద్ధి అనుకున్నది అనుకో, అది బ్రహ్మ ఎప్పటికీ కాలేదు. ఎందుకంటే అది వృత్తి, అది వృత్తి అన్నమాట. యా దృష్టేర్ ద్రష్టారం పశ్యేత్. ఇక్కడ దృష్టి అంటే ఏంటంటే వృత్తి జ్ఞానాన్ని దృష్టి అంటారు. వృత్తి జ్ఞానం అంటే రూపవృత్తి, రసవృత్తి, శబ్దవృత్తి, గంధవృత్తి, స్పర్శ వృత్తి. ఈ వృత్తులు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఏమేమి జ్ఞానాలు ఉన్నాయో వాటి అన్నిటికీ దృష్టి అంటారు. అంటే బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము అని. బుద్ధిలో ఉన్న వృత్తి ఉంది కదా, అది దృశ్యం. అది దృశ్యం. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వేదాంత పంచదశ మొత్తం చదివినవు అనుకో, అది బుద్ధి లోపల వృత్తి అయింది. అది నిన్ను ఆత్మ చూపించలేదు, వృత్తి కదా అది. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు మొత్తం ఆపోషణం చేసినాం అనుకోండి, అదంతా బుద్ధి లోపల వృత్తి అయింది. ఆ జ్ఞానం అంతా నేను ఆత్మసాక్షాత్కారం కలిగిస్తుందా? ఈ విధంగానే ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వణ వేదం కానీ, శిక్ష కానీ, వ్యాకరణం కానీ, నిరుక్తి కానీ, ఈశకేన కటప్రశ్న ముండ మాండోక్య ఐతిరేయించ ఛాందోగ్యం బరుదారణ, ఇదంతా వృత్తి జ్ఞానమే. ఇదంతా వృత్తి జ్ఞానము. ఈ వృత్తి జ్ఞానానికి ఆత్మను దర్శించే శక్తి లేదు.
ఈ దృష్టి అంటే వృత్తి జ్ఞానం ఉంది కదా, అది ద్రష్టారం అంటే ఆత్మను దర్శించలేదు. ఆత్మను దర్శించలేదు అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు దేవుణ్ణి, భగవంతుణ్ణి జనాలందరూ కంటితో చూడాలనుకుంటారు. కంటితో చూడాలనుకునే కాశీకి పోతారు, కంటితో చూడాలనుకునే రామేశ్వరం పోతారు, కంటితో చూడాలనుకునే ద్వాదశ జ్యోతిర్లింగాలకు పోతారు, కంటితో చూడాలనే బద్రి, కేదార్, గంగోత్రి, యమునోత్రి, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, శివకాశి, గుప్తకాశి, తేరీ, దరాచు, గుత్తు, చీడ్వాస్, భోజ్వాస్, హరిద్వార్, ఋషికేశు భ్రమణం. పుట్టిన నుండి సచ్చిన దాకా వీడు గుళ్ళ చుట్టే తిరుగుతాడు, క్షేత్రాల చుట్టే తిరుగుతాడు అనమాట. ఓ తిరిగి 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 ఏమి ఈ మధ్యలో ఒక ఆయన వచ్చింది, స్వామి నేను దేవుడి చుట్టూ 40 ప్రదక్షిణాలు చేస్తున్నా. దేవుడి చుట్టూ అంట, ఈయన దేవుడి చుట్టూ 40 ప్రదక్షిణాలు చేస్తుంట రోజు. ఈ విధంగా చేయబట్టి 16 సంవత్సరాలు అయిందంట. 16 సంవత్సరాలు అయింది స్వామి. కానీ ఎప్పుడైనా కళ్ళు కనబడతారేమంటే ఇప్పుడు కూడా కనబడట్లేదు స్వామి. అర్థమైందా? అసలు బుద్ధివృత్తికే ఆత్మను చూసి బుద్ధివృత్తే ఆత్మ దర్శించలేదే. కంటికి బయట ఉన్న విషయం కన్నుతోటి పరమాత్మను దర్శనం చేసుకోవాలనుకుంటే ఇంతకంటే పెద్ద అజ్ఞానం ఏదైనా ఉందా? అసలు పెద్ద భ్రమ కదా ఇది, పెద్ద భ్రమ కదా. ఈ భ్రమకు కారణం ఏంది? వాళ్ళ నాయన, వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళమ్మ, వాళ్ళ స్నేహితులు, వాళ్ళు ఆ పుస్తకాలు రాసి, ఈ పుస్తకాలు రాసి, ఈ పుస్తకం చదివి, ఆ పుస్తకం చదివి, నారాయణ వీడు తిరుగుతూ 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 కోట్ల సంవత్సరాలు అయింది, ఇప్పటికీ దేవుడి దర్శనం కాలేదు. ఎందుకంటే లేదు. ఎందుకంటే ఇది దృష్టి ద్రష్టను చూడలేదు. దృష్టి మనల్ని చూడలేదు. మన బుద్ధి లోపల ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం అనేది మనల్ని చూడలేదు. ఎంత స్పష్టంగా ఉందంటే, నా దృష్టేర్ ద్రష్టారం పశ్చేత్, నా శృతే శ్రోతారం శృణుయాత్, నా మతేర్ మంతారం మన్వీత, నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయా ఏషత ఆత్మ సర్వాంతర. కొట్టి పడేసిండనమాట. ఈ వీటిట్లో ఏది కూడా ఆత్మను దర్శించుకోలేవవి. దాన్ని చూపించమంటవేందయ్యా, బయట చూపించినట్టు అది ఎట్లా చూపించడానికి వీలవుతుంది? అది చూపించడానికి వీలు పడదు. నా దృష్టేర్ ద్రష్టారం పశ్చేత్. వృత్తి అనేది మనల్ని దర్శింపలేదు. వృత్తి అనేది మనల్ని దర్శించలేదు, చెప్పగలదు. అది దర్శించలేదు అంతే. మిగతా నువ్వేమన్నా అనుకో, దానికి ఏం పేరు పెట్టుకున్నా సరే. వృత్తి ఈ దెబ్బతోటి మొత్తం వేదాలని పోయినాయి బాబు, మొత్తం వేదాలు పోయినాయి, శాస్త్రాలు పోయినాయి, ఉపనిషత్తులు పోయినాయి, మొత్తం అన్నీ పోయినాయి అన్నమాట. ఏ వృత్తి మాత్రం కూడా అవి మనల్ని దర్శించలేవు. మనమే వాటిని దర్శిస్తాం బుద్ధి ద్వారా. మనసైవాన్ ద్రష్టవ్యం నేహ నాస్తి కించన మృత్యోస్స మృత్యుమాప్నోతి. మనము మనస్సు ద్వారా బృహదారణ్యోపనిషత్తు చదివి, మాండూక్యోపనిషత్తు చదివి, వేదాంత పంచదశి చదివి, గురు దగ్గర కూర్చొని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసి, ఓహో నేను ఆత్మనని మనం గ్రహిస్తామే తప్ప ఆ జ్ఞానం అనేది మనల్ని గ్రహించలేదు. అది అంత పెద్ద జ్ఞానం ఉన్నా కానీ బుద్ధి మనకు సాధన. బుద్ధి సాధన ద్వారా నేను ఆత్మను అని మనం గ్రహిస్తాం. కానీ ఆ బుద్ధిలో ఎంత జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం ఏది కూడా మనల్ని స్పృశించలేదు, మనల్ని దర్శించలేదు. అది ఎందుకంటే అది వృత్తి జడం. అది వృత్తి జడము అన్నమాట. అర్థమైందా? ఏషద ఆత్మ సర్వాంతర సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మయ ఆత్మ సర్వాంతర అన్నారు కదా. నా దృష్టేర్ ద్రష్టారం పశ్చేత్ అన్నాడు కదా. ఈ ద్రష్టారం అంటే దృష్టికి కర్త. శ్రోతారం అంటే
వినడానికి కర్త, అవును. మంతారం అంటే మననం చేసేదానికి కర్త, విజ్ఞాతారం అంటే నిశ్చయం చేయడానికి కర్త. బుద్ధికి కర్త. అంటే ఇప్పుడు వీటన్నిటికీ మనమే కర్త. చూసేదానికి మనమే కర్త, వినడానికి మనమే కర్త, మననం చేసేదానికి మనమే కర్త, రుచి చూడడానికి మనమే కర్త. మరి ఎందుకంటే తృచి ప్రత్యయం అయింది కదా, ఆ తృచి ప్రత్యయానికి కర్తృత్వం మెడగట్టిందనమాట. అంటే ఈయనంటాడు అదే అది ఏదోన్నాయా అది ఇప్పుడు గంతారం భేత్తారం అని ఒకటి ఉంటుంది. గంతారం భేత్తారం. గంతారం అంటే నడిచేవాడు, భేత్తారం అంటే పగలగొట్టేవాడు. గంతారం భేత్తారం అనే చోట అక్కడ కర్తృత్వం ఉంటుంది. గంతారం అంటే నడిచేవాడు అని, గంతారం గంతారం అంటే, భేత్తారం అంటే అక్కడ పగలగొట్టేవాడు ఉంటాడు. అట్లాంటి కర్తృత్వం అనేది ఆత్మలో ఎక్కడ లేదు. ఎందుకంటే ధ్యాయతీవా లేలాయతీవా మనకు ముందు వస్తుంది కదా, ధ్యాయతీవా కథమాత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర జ్యోతి పురుష సా సమాన సన్నుభవ లోకావను సంచరతి ధ్యాయతివా లేలాయతివా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రావతి మృత్యోరూప దేవ. అది అట్లా అనిపిస్తుంది కానీ అట్లా లేదు. అంటే బుద్ధితోటి ఆలోచించినట్టు, మనసుతోటి సంకల్పించినట్టు, కళ్ళతో చూసినట్టు, చెవులతో విన్నట్టు, నాలుగుతో రుచిని చూసినట్టు మనకు భ్రమ కలుగుతుంది. కలుగుతుందా కలుగుతలేదా? అది భ్రమ కలుగుతుందా? అది కేవలం భ్రమ. ధ్యాయతి అంటే ఆలోచిస్తున్నట్టుగా, లేలాయతీవ అంటే కర్మేంద్రియాలతో పనులు చేస్తున్నట్టుగా, జ్ఞానేంద్రియాలతో విషయాలను చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది అట్లా లేదని ముందే చెప్పేసినామయ్య బాబు, ముందు 4వ అధ్యాయంలో వస్తుంది అది. ఆ విధంగానే నహి ద్రష్టులు దృష్టేర్ విపరలోపో విద్యతే. ఇది ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మనకు జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది. జాగ్రత్తలో ఏం జ్ఞానం ఉంటుంది? జాగ్రత్తలో ఏం జ్ఞానం ఉంటుంది? కంటితో రూపం చూస్తాము, చెవితో శబ్దం వింటాం, నాలుగుతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, పొద్దు నుండి సాయంత్రం దాకా ఒకటే వ్యవహారం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా స్వప్నంలో పోతే జాగ్రత్త రెట్టనో స్వప్నంలో కూడా అన్ని వ్యవహారాలు ఉంటారు. నువ్వు నేను నాది నీది అంత వ్యవహారం అంతా ఉంటుంది. మరి సుషుప్తికి పోయేప్పటికి ఏ జ్ఞానం లేదు కదా. మరి ఏ జ్ఞానం లేనప్పుడు మన జ్ఞానం లోపించినట్టేగా. జాగ్రత్తలో మనం జ్ఞానులం, స్వప్నంలో మనం జ్ఞానులం. సుషుప్తికి పోయేప్పటికీ జ్ఞానం లేదుగా, మనం అజ్ఞానులమే. సామాన్య జ్ఞానం ఉన్నట్టు ఏమైనా అనుభవం ఉందా? లేచిన తర్వాత నువ్వు అప్పటి కథ లేదు కదా. కానీ అక్కడ ఏమంటుండంటే మనకు అక్కడ మరి యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి ద్రష్టుర్ దృష్టేర్ విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ ఉన్నతో తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత అనే మంత్రం వచ్చేసింది. యద్వై తన్న పశ్యతి అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఉండి బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా కంటితో రూపాన్ని, చెవితో శబ్దాన్ని, ముక్కుతో వాసన, నాలుగుతో రుచిని ఓడు సర్పంచ్ అవుతాడు, ఓడు ప్రధానమంత్రి అవుతాడు, ఓడు తల్లి అవుతాడు, ఓడు తండ్రి అవుతాడు, ఓడు గురువు అవుతాడు, ఓడు శిష్యుడు అవుతాడు, ఓడు చేతగానుడు అవుతాడు, ఓడు చేతనైనడు అవుతాడు. ఎన్నో రకాలుగా వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి కదా. ఇది ఎందువల్ల జరుగుతున్నాయి? బుద్ధిని నేను అనుకొని, శరీరాన్ని నేను అనుకొని, ఇంద్రియాలు న్యాయం అనుకొని, ప్రపంచం ఉన్నది అనుకొని వ్యవహారం జరుగుతుంది కదా. ఈ వ్యవహారం అంతా కూడా ఈ వ్యవహారం మనము ఈ ప్రాపంచిక వృత్తి ఉంది కదా, శబ్దస్పర్శ రూపరసగంధాల వృత్తి జాగ్రత్త స్వప్నాలలో చూస్తున్నాం కదా. మరి సుషుప్తిలో మనము వృత్తి లేదు. ఏ వృత్తి లేదు? జాగ్రత్త వృత్తి లేదు, స్వప్న వృత్తి లేదు. వృత్తి లేకపోయినంతమంత మనం లేమా? ఉన్నాం. ఎందుకు అంటే నహి ద్రష్టురు దృష్టేరు విపరలోపో విద్యతే. మనకున్నటువంటి జ్ఞానం అనేది లోపించేది కాదు. మన జ్ఞానం అట్లే ఉంటుంది. మరి అక్కడ జ్ఞానం ఎందుకు కలుగుతలేదంటే జాగ్రత్తలో స్వప్నంలో జ్ఞానం కలగడానికి అక్కడ విషయం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉన్నాయి. కాబట్టి వాటి సహకారంతో మనం అక్కడ ద్రష్ట అయినాం. సుషుప్తికి పోయేప్పటికీ మా బుద్ధి అనేది మనసులో మన లోపల లయించడం బట్టి అక్కడ విషయం లేదు, అక్కడ ఇంద్రియాలు లేవు,
అక్కడ మనస్సు లేదు, అక్కడ బుద్ధి ఏది లేదు కాబట్టి మనకు విషయ జ్ఞానం కలుగుతుంది, కానీ మనం లేక కాదు. మనం లేక ఆ? విషయ జ్ఞానం కలుగుతోంది. ఎందుకంటే నహి ద్రష్టుర్ దృష్టే విపరలోపో విద్యతే అవినాశిత్వాత్. మనకు నాశనం లేదు. మన జాగ్రత్త నశిస్తుంది, మన స్వప్నం నశిస్తుంది, మన సుషుప్తి నశిస్తుంది, మన అజ్ఞానం కూడా నశిస్తుంది. మన జ్ఞానం కూడా నశిస్తుంది. అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ పశ్చేత్. మనకు అతిరిక్తంగా రెండో ఆత్మ అంటూ ఇంకొకటి లేదు అని అక్కడ చెప్పిండు కదా. ఈ విధంగా ఈ వ్యవహారం నడుస్తుందన్నమాట. దీనికి సంబంధించింది ఇంకా కొంచెం రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.